శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అనేది ఓజీ నుంచి సాంగ్ వచ్చింది కదా, విన్నారా అది? విన్నా. సో బేసిక్గా నేను 100% డై హార్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో అబ్రాడ్ తోటి చెప్తున్నాను, ఆ సాంగ్ అనేది నిజంగా చాలా బాగుంది. ఆ మ్యూజిక్ కానీ ఎఫెక్ట్స్ కానీ 100% నిజంగా ఫ్యాన్స్ అందరికీ ఒక ఫుల్ లోడెడ్ స్టఫ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా బయట వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. 100% దట్ విల్ క్రియేటర్ లైక్ డైనమైట్ లాగా ఉంటుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అలా ఇప్పుడు ఈ సాంగ్లో వచ్చేసి అంత లిరిక్స్ అంతా వినిపించట్లేదు, ఎక్కువ మ్యూజికే వినిపిస్తుంది చెప్పేసి అన్నారు. లిరిక్స్ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ స్టార్టింగ్ కూడా ఇదే మాట అన్నారు, కానీ గబ్బర్ సింగ్ ఏమైంది? బ్లాక్ బస్టర్. సేమ్ అలాగే ఇది కూడా రికార్డులు బద్దలు కొడుతుంది. స్టార్టింగ్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో తర్వాత పాజిటివ్ అంత బాగా వస్తుంది. అంటే ఈరోజు వచ్చేసి ఒక ఈవెంట్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ పెట్టి చేస్తామని చెప్పేసి అన్నారు. బట్ చూస్తే ఇట్లా ఏ హోప్స్ లేకుండా ఒకటేసారి సడన్గా రిలీజ్ చేయడంపై మీ స్పందన ఏంటి? దానికి ఒక రీజన్ ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పాడు, నేను ఈవెంట్స్కి కానీ పార్టీస్కి కానీ షోస్ కానీ పెద్దగా ఎక్కువ ఇష్టపడరు. ఎందుకంటే ఆయన వస్తే కనుక ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చి అక్కడ తొక్కిసాడుతారు, ఇబ్బంది పడతారు. సో అట్లా లేకుండా సింపుల్గా కానిచ్చేశారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో మరి అట్లా అంటే హరిహర వీరమల్ ట్రైలర్ వచ్చేసి చాలా గ్రాండ్గా చేశారు కదా, మరి దీన్ని కూడా ఆ విధంగా చేయొచ్చు కదా? చేయొచ్చు. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా కన్నా ముందు ఎప్పుడైతే ఆయన ఎలక్షన్స్ ఆ డిప్యూటీస్ మీద గెలవడం, ఈ గ్యాప్ ఎక్కువ వచ్చింది. అంటే ఫ్యాన్స్కి హీరోకి మధ్య ఒక ర్యాపో తగ్గింది. ఆ ర్యాపో పెంచుకోవడం కోసం పెట్టారు తప్ప తన సొంత ఇంట్రెస్ట్తో పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం దట్ ఈస్ గోయింగ్ టు రాక్. సో సాంగ్ ఎలా అనిపించింది ఓవరాల్గా మీకు? సాంగ్ చాలా చాలా బాగుంది. అసలు మ్యూజిక్ అయితే అదిరిపోయింది, దానికి అసలు మాటలు లేవు. 2000% బ్లాక్ బస్టర్. సూపర్ సూపర్ డూపర్ హిట్. ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారు లుక్ అస్సలు అదిరిపోయింది. సంగీతం అయితే తమన్ గారు కొట్టారు, ఒక లెక్కలో ఉందన్నమాట. ఆ లిరిక్సే కానీ, ఆ సాంగే కానీ, ఆ మ్యూజిక్కే కానీ ఒక ఊపి అలా కూర్చోబెట్టింది. ఈ సాంగ్కే జనాలు, ఆయన అభిమానులు ఇలా ఊగిపోయారంటే ఇక సినిమా వచ్చిందంటే ఒక జనసముద్రం కనపడిద్ది అనమాట. థియేటర్ల మీద ఒక జనసముద్రం అనేది అలా ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది అనమాట. ఆయన అలా ఉన్నారు. నేను కూడా సాంగ్ కోసం నేను ఛానల్ బట్టి వెయిట్ చేశాను. ఆ వెయిటింగ్ ఫలితంగా ఇవాళ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఒక్కసారిగా ఎట్లాంటి ఆనందాలు వచ్చినాయి అంటే, అబ్బా వారం రోజులు ఆనందం పైన పర్లేదురా బాబు అన్నటువంటి ఆనందాలు వచ్చినాయి అనమాట పవన్ కళ్యాణ్ గారి సాంగ్. మేడం ఇక్కడ వచ్చేసి సాంగ్ వచ్చేసి 5:30కి 5కి రిలీజ్ చేసామని చెప్పారు, కానీ ముందే రిలీజ్ చేశారు. దాని గురించి మీరు ఏమంటారు? అది అక్కడ టైమింగ్స్ని బట్టి చేసుకుంటారు. మనం 5:30కి వాళ్ళు చెప్తారు ఏదో ఒక గంట అరగంట అటు ఇటుగా చేసుకుంటారు. నువ్వు పలానా టైంకే పుట్టావని గ్యారంటీ ఉందా? ఒక గంట అటు ఇటుగా వేసుకుంటారు, పంతులే కానీ డాక్టర్లే కానీ. అట్లాగే ఒక గంట అటు ఇటు పెట్టుకుంటారు, అంతేగాని దానికి కూడా 5:30కే రిలీజ్ అంటే అది సినిమా థియేటర్లో రిలీజ్ కాదు. సాంగ్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఏ తెద్దరెద్దరిగాడు చేసినా నిద్రపోయేవాడు కూడా లేచి కూర్చుంటాడు. అక్కడ టైమింగ్స్, అది టైమింగ్స్. సాంగ్ సింపుల్గా చేశారంటే అక్కడ ఉన్నటువంటి టైమింగ్స్, అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుంది కదా, మళ్ళీ అది మొత్తం రికవర్ చేసుకోవాలి కదా. మరి ఈయన డేట్స్ ఖాళీ ఉండాలి పవన్ కళ్యాణ్ గారి, అదొకటి చూసుకోవాలి. దీని మీద ఏంటంటే దానికి టైమింగ్స్ని బట్టి అలా సింపుల్గా లాంచ్ చేస్తారు. సంబంధించిన సినిమాలా అనిపిస్తుంది కదా, ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ అవన్నీ ఎలా అనిపించినాయి మీకు? చాలా బాగున్నాయి. మాఫియా కాదు అది, వాళ్ళు సినిమా హీరోలైనా డైరెక్టర్లైనా ఏ ఫియానైనా లాక్కొస్తారు. మాఫియా అని ఒకటే కాదు, ఏ ఫియా ఏ లయానైనా వాళ్ళు ఒక తెర మీద అలా దింపుతారు అనమాట. వాళ్ళకి ఉన్నటువంటి మైండ్ టాలెంట్ని బట్టి, స్క్రీన్ ప్లేని బట్టి. దానికి లుక్స్ బాగున్నాయి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి లుక్సే కానీ బాగున్నాయి. ఇక అది అలా చేశారంటే, హరిహర వీరమల్లు అలా చేశారంటే, దీనికి ఇలా చేశారంటే టైమింగ్స్ని బట్టి ఉంటుంది. అది డైరెక్టర్ సాంగ్ ఎలా అనిపిస్తుంది అంటే ఇవాళ రిలీజ్ చేసిన సాంగ్ సినిమా మీద బజ్ని ఇంకా పెంచేలా ఉందా? నాకు దగ్గర డప్పు లేదు కొట్టి చెబుదాం అంటే, అంత సూపర్ డూపర్గా ఉందన్నమాట. ఒక డప్పు కొట్టుకొని చెప్పుకునేంత నాకు తెలియదు ఇవాళ. ఇంత ఈ సినిమాలో ఈ సాంగ్ గురించి ఇంత ఇదవుతుందని నాకు తెలియదు. లేదా డప్పు కొనుక్కొచ్చుకునేదాన్ని నేను కూడా ఒకటి. బాగుంది. ఆగవాయా, మా వాయిస్ ఏమో బాగుంటుంది. బాగుంది.